ప్రపంచంలోని కొన్ని దేశాలలో క్రిస్మస్ చేసుకోవడం బ్యాన్ అట. కాదు కూడదు అని ఆ పండగ చేసుకుంటే కటకటాలు అంటే జైల్లోకేనట. ఇక క్రిస్మస్ జరుపుకొని 5 దేశాలు ఏంటంటే సౌదీ అరేబియా. ఇస్లాం పుట్టిన దేశమైన సౌదీ అరేబియాలో క్రిస్మస్ వేడుకలు బహిరంగంగా జరుపుకోవడంపై నిషేధం ఉంది. వీధుల్లో డెకరేషన్స్ చేయడం, పండుగ జరుపుకోవడం ఇస్లామిక్ పద్ధతులకు విరుద్ధమని అక్కడి ప్రభుత్వం భావిస్తుంది. అక్కడ ఉండే క్రైస్తవులు ఎవరికీ తెలియకుండా వారి ఇండ్లలోనే ప్రైవేటుగా పండుగ చేసుకుంటారు. రెండవ దేశం సోమాలియా. సోమాలియాలో క్రిస్మస్ వేడుకలు పూర్తిగా నిషేధించారు. ముస్లింలు ఎక్కువగా ఉండే ఈ దేశంలో క్రిస్మస్ జరుపుకోవడం వల్ల ఇస్లాం సాంప్రదాయాలకు భంగం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఒకరికొకరు మెరీ క్రిస్మస్ అని చెప్పుకోవడం కూడా అక్కడ కష్టమే. బ్రూనై. చమురు నిల్వలు ఎక్కువగా ఉండే చిన్న దేశమైన బ్రూనైలో షరియా చట్టం అమలులో ఉంది. ముస్లిమ్స్ కాని వారు వాళ్ళ ఇంటి లోపల పండుగ జరుపుకోవచ్చు, కానీ బయట మాత్రం క్రిస్మస్ చెట్లు పెట్టడం, లైట్లు కట్టడం లేదా శాంటా టోపీలు ధరించడం వంటివి చేస్తే కఠినమైన జరిమానాలు విధిస్తారు. ఇక్కడ మతపరమైన నిబంధనలను అతిక్రమిస్తే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. ఇక ఉత్తర కొరియా. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఆంక్షలు ఉండే దేశం ఉత్తర కొరియా. ఇక్కడ ఏ రకమైన మతపరమైన వేడుకలకు అనుమతి ఉండదు. క్రిస్మస్ పండుగని ప్రభుత్వ అధికారానికి ముప్పుగా ఇక్కడి నాయకులు భావిస్తారు. ఎవరైనా దొంగచాటుగా క్రిస్మస్ జరుపుకుంటూ పట్టుబడితే జైలు శిక్ష లేదా అంతకంటే కఠినమైన శిక్షలు విధిస్తారు. వీరికి క్రిస్మస్ కంటే దేశాధినేతల పుట్టినరోజులే పెద్ద పండుగలు. ఇక 5వది తజకిస్తాన్. ఇక్కడ క్రిస్మస్ పూర్తిగా నిషేధం కాకపోయినా పండుగ జరుపుకోకుండా ప్రభుత్వం రకరకాల ఆంక్షలు పెడుతుంది. స్కూళ్లలో గిఫ్ట్లు పంచడం, క్రిస్మస్ చెట్లు పెట్టడం లేదా పటాకులు కాల్చడం వంటివి నిషేధించారు. సొంత దేశ సంస్కృతిని కాపాడుకోవడానికి ఇలాంటి విదేశీ పద్ధతులకు దూరంగా ఉండాలని అక్కడ ప్రభుత్వం చెప్తుంది. సార్ ఇది చూడండి, సొంత దేశ సంస్కృతిని కాపాడుకోవడానికి. మరి మన భారతదేశ సంస్కృతిని కాపాడుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? ఇలాంటి ఆంక్షలు మనం ఎందుకు పెట్టట్లేదు? ఈరోజు భారతీయ సంస్కృతి కంటే కూడా పరాయి దేశాల సంస్కృతిని నెత్తిన పెట్టుకొని ఎందుకు మోస్తున్నాం?